శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జెల్లి సత్య. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలను కనుక పరిశీలించినట్టయితే, తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇటు మరి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఆ ఖాళీలను ఏదైతే జూన్ 2న జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్లోగా మరి ఇక్కడ ఆ ఉద్యోగాలన్నీ నింపుతామని చెప్పి 2 సంవత్సరాలైంది జాబ్ క్యాలెండర్ ప్రకటించి. అయినప్పటికీ కూడా ఇటు ఏదైతే జాబ్ క్యాలెండర్కు మరి జాబ్ క్యాలెండర్ జాడలేదు, నిరుద్యోగ వృత్తికి అతిగతి లేదన్నట్టుగా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లకు సంబంధించి ఫీజు ఏదైతే ఉన్నదో ఆ ఫీజు అంతటిని కూడా 0 ఫీజు వసూలు చేస్తామని చెప్పి ఇప్పుడు పోలీసు ఉద్యోగార్థులకు మరి ఇక్కడ ఫీజును రెట్టింపు చేసిన పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు 1500 750 ఉన్నదాన్ని 1500 రూపాయలకు పెంచి ఈ రోజున సుమారు 8 లక్షల మంది నిరుద్యోగులు మరి జేబులు గుల్ల చేసుకునే పరిస్థితిని తీసుకొని వచ్చింది. మరోవైపు చూసుకున్నట్టయితే దేశానికి మరి ఆధునిక టెక్నాలజీని అందించడానికి యువరక్తం ముందుకొస్తా ఉంటే ఇంజనీర్లందరినీ మరి ఏదైతే క్రిమినల్ వేస్ట్ అన్న రేవంత్ రెడ్డి ఆ మాటల మీద రాహుల్ గాంధీ స్పందించాలని, అసలు కాంగ్రెస్సే క్రిమినల్ వేస్ట్ అని చెప్పి నిన్న రోజున కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితిని మరోవైపు చూడవచ్చు. ఇక ఇప్పటికే మరి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరి మంగళం పాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆరోగ్యశ్రీ అంటే కాంగ్రెస్ ఏదైతే వాళ్ళకు సంబంధించిన పట్టాలాగా భావిస్తారు, ఆరోగ్యశ్రీ దానికి సంబంధించి దాని హక్కులన్నీ కూడా కాపీరైట్ హక్కులన్నీ కూడా మాయా అని చెప్పుకునే ఆరోగ్యశ్రీని కూడా అటకెక్కిస్తున్న పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి రూపాయి కూడా రిలీజ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మరి దానికి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ లేక, దానికి సంబంధించిన సర్జికల్ మెటీరియల్స్ లేక ప్రైవేటు దవాఖానాలకు పంపాల్సిన దుస్థితి ఏర్పడ్డది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఆధునిక శస్త్రచికిత్సలు జరపని పరిస్థితి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వాటికి కూడా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని దుస్థితి నెలకొన్నది. మరోవైపు మెట్రో చూసుకున్నట్టయితే మెట్రో మొదటి ఫేజ్కు సంబంధించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్పి అట్టహాసంగా ప్రకటించింది. మరి ఇక్కడ కేంద్రం మోకాలడ్డడంతో ఏదైతే మేలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికి ఆగస్టు వరకు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయింది. మరి ఇక్కడ ఐఆర్ఎఫ్సి నుంచి రుణం తీసుకుంటున్నామని చెప్పి అతి తక్కువ వడ్డీకే తీసుకుంటున్నామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మెలకబెట్టడంతో ఇప్పుడు మొదటి ఫేజ్ 2వ ఫేజ్ కలిపి ఒకేసారి రుణం తీసుకోవాలని ఏదైతే చెప్పిందో ఇరు కేంద్రం రాష్ట్రం ఇరు పక్షాలు కూడా ఒక అంగీకారంతో ముందుకెళ్తామని ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పి మరి అదేవిధంగా ఎస్బీఐ క్యాప్స్ నుంచి మరి దాన్ని కన్సల్టెంట్ సంస్థగా పెట్టుకోవాలంటే ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందు వెళ్ళలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ను పెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ని ఇప్పటి వరకు నియమించకుండా వడ్డీ ఏదైతే దాని రుణానికి సంబంధించి మీరే వెతుక్కోండి అని చెప్పి మెట్రో పరిస్థితిని డోలాయమానంలో పడేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఒకవైపు జెన్జెడ్ అట్టుడుకుతున్న వేళ ఇవాళ రేవంత్ రెడ్డి ఇంజనీర్ల మీద, యువ ఇంజనీర్ల మీద క్రిమినల్ వేస్ట్ అని చేసిన వ్యాఖ్యలు మాత్రం జెన్జెడ్ లో మరి తీవ్ర ఆగ్రహాన్ని రేకిస్తున్నాయనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో జాబ్ గయాబ్, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్లు పూర్తి, 2 లక్షల ఉద్యోగాలవి. రేవంత్ సర్కార్ పై జెన్జెడ్ ఆగ్రహం. ముగిసిన కొలువుల క్యాలెండర్ గడువు, నేటికి అమలు కాని పోస్టుల భర్తీ హామీ, నోటి మాటలే తప్ప నోటిఫికేషన్ లేవి, అతి గతి లేని 4000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై ఊరించి కాంగ్రెస్ నయవంచన, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల కిందనే పోస్టుల భర్తీ అని చెప్పి మరి ఇక్కడ ఆగస్టు 2 2024 అంటే ఎగ్జాక్ట్ 2 సంవత్సరాల క్రితం, ఇలా ఆగస్టు 3 మరి ఎగ్జాక్ట్ 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ఏదైతే నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని చెప్పి 2 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చినట్టుగానే ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం, దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని హామీ ఇచ్చినట్టుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం, దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించినాం. నిరుద్యోగ విషయంలో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పి 2 ఏళ్ల కింద ప్రకటించిండు. మరి ఏది నీ చిత్తశుద్ధి అని అంటే 20,000 ఖాళీలు ఉన్నాయని, పోలీసు ఉద్యోగార్థులకు సంబంధించి 20,000 ఖాళీలు ఉన్నాయని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీనే ప్రకటిస్తే ఇవాళ వాటిని 7,000కే నోటిఫికేషన్లు ఇచ్చి 13,000కు కోత పెట్టిండు. మరి ఇప్పటి వరకు క్యాలెండర్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తా వస్తా ఉన్నారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని
ఇవాళ 2 సంవత్సరాలైనా కూడా మరి క్రమక్రమంగా సైతం నోటిఫికేషన్లు ఇవ్వలేదు. మరి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. క్యాలెండర్లు మారాయి కానీ కొలువులు మాత్రం రాలేదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2 ఏళ్లు పూర్తయినా నోటి మాటకైనా నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల్ని భర్తీ చేస్తూ వాటినే తన ఖాతాలో వేసుకొని కాలం వెల్లదీస్తున్నది. కాంగ్రెస్ నయవంచనపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. నోటిఫికేషన్లపై మాట తప్పిన సర్కార్ మీద జంగు సైరన్ కు సిద్ధమైతా ఉన్నది అని చెప్పి మరి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులను మరి 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఒక్కో ఇంట్లో 3 ఓట్లున్నా కూడా 1 కోటి ఓట్లు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తారుమారు చేయొచ్చు. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉద్యోగాలు కూడా తీయండి, మీ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి మేమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు మరి ఇక్కడ వాటిని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు అడిగితే మేము ఏమనలేదని ఒకసారి అంటారు, 5 సంవత్సరాలకు కలిపి 2 లక్షలని ఒకసారి అంటారు. అసలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ తరుణంలో కనీసం 5 సంవత్సరాలలోనైనా మరి ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపుతారా అంటే 20,000 ఖాళీలు ఉన్నటువంటి పోలీసు ఉద్యోగులకు మరి 7,000 మాత్రమే ఫుల్ఫిల్ చేసి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. దరఖాస్తులోనూ దగా, జీరో ఫీజుపై మాట తప్పిన సీఎం, రుసుములే ఉండవని మేనిఫెస్టోలో హామీ, రూపాయి కూడా తీసుకోమన్న రేవంత్ రెడ్డి. నేడు వేలకు వేలు దరఖాస్తు ఫీజులు వసూలు, నిరుద్యోగుల పైసలతో నింపుకుంటున్న జేబులు. ఇప్పటికే 20 నోటిఫికేషన్లు, కోట్లలో వసూలు. పోలీసు నోటిఫికేషన్లో 1 టైం ఫీజు 1500, 8 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా అని చెప్పి మరి ఇక్కడ దరఖాస్తు ఫీజు మేము 1 రూపాయి కూడా తీసుకోమన్నాడు. మరి ఇక్కడ 750 ఉంటే దాన్ని 1500 చేసింది. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకు కేవలం 7,000కు మరి 8 లక్షల మంది అంటే 1:100, మరి 100కు పైన మరి 110, 120 వరకు ఇవాళ ఒక్కో ఉద్యోగానికి 120 మంది పోటీ పడే పరిస్థితి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ ఫీజులే జేబులు గుల్లయ్యే పరిస్థితి కూడా నెలకొన్నది. ఇక కాంగ్రెసే క్రిమినల్ వేస్ట్, రాకెట్లను పంపుతున్న వాళ్ళను అవమానిస్తారా? రాహుల్ మౌనం, రేవంత్ సమర్థించినట్టే ఇంజనీర్లకు వారిద్దరు క్షమాపణ చెప్పాలి. ఉద్యోగాల పేరిట యువతను దగా చేసిండ్రు రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ అని చెప్పి క్రిమినల్ వేస్ట్ అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేయడం ఇంజనీర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉన్నది. ఇంత జరిగినా రాహుల్ మౌనంగా ఉండడం అంటే సీఎం వ్యాఖ్యలను సమర్థించినట్టే అని చెప్పి మరి నిన్నటి రోజున ఉజ్జయిని మహంకాళ బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఏదైతే ఇంజనీర్లను ఏటా 1,10,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తా ఉన్నారు. ఎవరికి కూడా కనీసం దరఖాస్తు కూడా నింపరాదని చెప్పి యువ ఇంజనీర్లను ఏ విధంగా అయితే అవమానపరిచిండో, కించపరిచే వ్యాఖ్యలు చేసిండో ఇవాళ రాకెట్లను బయటికి పంపుతా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలాంటి యువ ఇంజనీర్ల పట్ల వాళ్లకు మరి ఉద్యోగాలు ఇవ్వలేక మరి ఏదైతే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా అసలు స్కిల్లే లేదని కించపరచడాన్ని మరి ఆయన తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక మెట్రో కథ మళ్ళీ మొదటి దశ ప్రాజెక్టు టేక్ ఓవర్ ఆగమాగం. ప్రత్యామ్నాయ రుణ సేకరణలో ప్రభుత్వ అధికారులతో హడావిడిగా సమీక్షలు. స్వాధీన ప్రక్రియ నిలిచిపోవడంతో రుణభారం గుదిబండగా మారిందంటున్న నిపుణులట. మెట్రో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. గప్పాలు కొట్టినంత ఈజీ కాదు టేక్ ఓవర్ అని తేలిపోయింది. ముందస్తు ప్రణాళిక ఏది లేకుండా ఆవేశపూరిత అనాలోచిత నిర్ణయాలతో, తొందరపాటు చర్యలతో రుణ సంకటంలో ఇరుక్కుపోయింది. ఒకవైపు అప్పు పుట్టే పరిస్థితి కనిపించకపోవడం, మరోవైపు ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా 1,440 కోట్లు ఎల్ఎన్టీ ఖాతాలో చేరడం, ఎల్ఎన్టీ రుణానికి వడ్డీ కట్టాల్సి రావడంతో ప్రభుత్వం కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నది. మొదటి దశ టేక్ ఓవర్ సందిగ్ధంలో పడడంతో మెట్రో 2వ దశ పైన నీళ్లు అలుముకున్నాయని చెప్పి మెట్రో రైలుకు సంబంధించి మరి ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ మీద కక్ష కట్టినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏదైతే మరి మేడిగడ్డ పూర్తిగా దానికి నాణ్యత లోపంతో అది కూలిపోయింది, దానిలో అవినీతి జరిగిందని చెప్పి కావాలని అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిందో దాని నిర్మాణ సంస్థ మరి ఇక్కడ ఏదైతే ఆ పిల్లర్ గుంగిన రోజునే తమ సొంత ఖర్చులతోటి దాన్ని మరమ్మతు చేసి తిరిగి మరి నిలబెట్టి ఇస్తామన్న రోజున అది తమ రాజకీయంగా మరి దాన్ని వాడుకోవడం కోసం ఇవాళ బురద జల్లింది. దానిలో భాగంగా ఎల్ఎన్టీకి ప్రభుత్వానికి మధ్యలో బెడిసి కొట్టింది. అందులో భాగంగా మెట్రో కూడా ఎల్ఎన్టీ నిర్వహిస్తా ఉన్నది కాబట్టి ఎల్ఎన్టీ 2వ దశ నిర్మాణానికి సంబంధించి శంషాబాద్ వరకు పోవాల్సిన మెట్రో రైలును
మరి ఇక్కడ ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ, అసలు జనమే లేని ఫ్యూచర్ సిటీకి రెండో దశ ఇవ్వంటే ఇప్పటికే మేము నష్టాల్లో ఉన్నాం, మరి జనసంచారం ఉన్న చోటికి వేయగలుగుతాం కానీ జనసంచారం లేని చోటికి మేము ఎట్టి పరిస్థితుల్లో వేయము అని చెప్పి ఎల్ఎన్టీ ఏదైతే చెప్పిందో ఆ ఎల్ఎన్టీని మరి ఆ యాజమాన్య బాధ్యతల నుంచి తప్పించి మేమే టేక్ ఓవర్ చేస్తామని చెప్పి దానికి కావటాల్సిన 14,500 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము చెల్లిస్తామని గప్పాలు కొట్టింది. 1,440 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేసిండ్రు. ఇంకా 13,000 కోట్లకు పైగా రుణం తీసుకుంటామని చెప్పి ఆ రుణం తీసుకోలేకపోతా ఉన్నది. ఇలా కేంద్రం సహకరించలేకపోతా ఉన్నది. రెండో దశ మాట దేవుడెడుగు. మొదటి దశనే ఇక్కడ 1,440 కోట్లు కట్టేసింది. మరి ఇప్పుడు 13,000 కోట్లకు పైగా ఉన్నదానికి మరి ఏదైతే ఆల్రెడీ సంతకాలు అయినాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తా ఉన్నది. మరోవైపు మెట్రో రైలు నిర్వహణ మాత్రం ఎల్ఎన్టీ చేతుల్లోనే ఉన్నది. మరి అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. మరో 100 ఎకరాల్లో పరిహారం దందా, పేరవలలో భూమాయాజాలమట. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన ఇరిగేషన్ శాఖ కౌలు రైతుల పేరుతో పరిహారం మేతకు పన్నాగమని చెప్పి కొడంగల్లో ఎత్తిపోత కోట్ల మేత అని చెప్పి నిన్నటి రోజున సంచలన కథనం ఏదైతే ప్రచురించిందో నమస్తే తెలంగాణ, ఇంకా అనేక అవకతవకలు బయటపడతా ఉన్నాయట. ఈ గుట్టలన్నింటినీ కూడా సాఫ్ చేసుకొని కాంగ్రెస్ నాయకులు ఇదంతా కూడా మా భూమి, మా పట్టా భూమి అని చెప్పి మరి కొంతమంది కౌలు రైతుల పేరుతో కొంతమంది ప్రజాధనానికి మరి లూటీ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అసలు పైప్ లైనే లేని చోట, అవసరమే లేని చోట ప్రభుత్వ భూమిని అంతా కూడా మరి ప్రభుత్వమే సేకరిస్తున్నట్టు అవంతా పట్టా భూమిగా చిత్రీకరించి డబ్బులు కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని మరి కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆరోగ్యశ్రీకి రామ్ 2.5 ఏళ్లుగా పైసా చెల్లించిన రేవంత్ సర్కార్. నాడు కాంగ్రెస్ ప్రారంభించిన పథకానికి నీళ్లు వదులుతున్న నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ హాస్పిటల్లో పేరుకుపోయిన 100 కోట్ల బకాయిలు, ఇన్సెంటివ్లు రాక సిబ్బంది నిరుత్సాహం, ప్రభుత్వ వైఫల్యంతో అత్యవసర సేవలు, పరికరాల సరఫరా నిలిపేస్తున్న ఏజెన్సీలు, నిధులు లేక నిరసించిపోతున్న దవాఖానలు, రోగులను ప్రైవేటుకు పంపుతున్న వైద్యులు. ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి మరి ఇక్కడ ఏదైతే కార్పొరేట్ వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన బృహత్తరమైన పథకం. మరి ఇక్కడ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఒకటే చెప్పిండు, గత ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేసిందో వాటిని యథాతథంగా కొనసాగిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో పేర్లు కూడా మారమన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కక్షపూరిత రాజకీయాలతోటి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. కేసీఆర్ గనక ఆనవాళ్ళు లేకుండా చేసే ఉంటే అసలు కాంగ్రెస్ ఆనవాళ్లే తెలంగాణలో లేకుండే. కక్ష సాధింపు రాజకీయాలు అవసరం లేదు. మనం తెలంగాణ వేరుపడ్డం, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి అని చెప్పి మరి ఇక్కడ కరెంటు వైర్లు మీరు బట్టలారేసుకోవడానికి మాత్రమే పనిచేస్తే మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆంధ్ర వాళ్ళు ఏదైతే మనల్ని అపహాస్యం చేసిండ్రో వాళ్ళకు ధీటుగా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండు. వ్యవసాయ రంగానికి, గృహావసరాలకు కూడా 24 గంటల విద్యుత్ రెప్పపాడు కూడా కరెంటు కట్ కాకుండా ఇచ్చి దేశానికే మరి రోల్ మోడల్ గా నిలిచిండు. అందులో భాగంగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగిస్తే ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పెట్టిన పథకాలన్నిటికి కూడా పేర్లు మార్చుకుంటూ పథకాలన్నింటినీ కూడా ఎగనామం పెడుతూ ఇటు దళిత బంధు అయితేంది, బీసీ బంధు అయితేంది, అదేవిధంగా రైతు బీమా అయితేంది, రైతు బంధు అయితేంది, వీటన్నిటిని మరి కేసీఆర్ కిట్టు, వాటి ఏదైతే న్యూట్రిషన్ కిట్, వీటన్నిటికి కూడా మంగళం పాడిండు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితిని మనం చూడాలి. ఎదురెక్కుతున్న గోదావరి. రాజేశ్వరరావుపేట వద్ద 3 పంపులు ఆన్ చేసిన అధికారులు. వరద కాలువలోకి కాళేశ్వరం నీళ్లు. ఎస్ఆర్ఎస్పీ వైపు వడివడిగా పరుగులు. రైతుల హర్షాతిరేకాలు. కేసీఆర్ వేముల చిత్రపటాలకు క్షీరాభిషేకం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లంపల్లి నుంచే నీళ్ళు వస్తా ఉన్నాయి అని మరి ఇక్కడ గప్పాలు కొడతా ఉన్నారు. ఎల్లంపల్లి నీళ్లు హైదరాబాద్ రాక ఎట్లా పోతున్నాయి, మల్లన్న సాగర్కి ఎట్లా పోతున్నాయి, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్కి ఎట్లా పోతున్నాయి, రంగనాయక సాగర్కి ఎట్లా పోతున్నాయి, గంధమల్ల రిజర్వాయర్కి ఎట్లా చేరుకోవడానికి ఉన్నది, ఈ సిస్టమ్ అంతా ఎక్కడిది, ఇదంతా కూడా కాళేశ్వరంలో భాగం కాదా? ఆ రోజున ఎల్లంపల్లి అంటా ఉన్నారు. 2004లో దాన్ని ప్రారంభిస్తే 14 వరకు కూడా అధికారంలో ఉన్న మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బ్యారేజీని పూర్తి చేయలేకపోయింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ఎల్లంపల్లిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్లంపల్లి బ్యారేజీ ఎవరి ఆధ్వర్యంలో పూర్తయిందో ఒక్కసారి బేరేజీ వేసుకోవాలి. ఇలా కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో పూర్తి చేసి మరి రాష్ట్రమంతా నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ అయితే 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టును మొదలుపెట్టి మీనమేషాలు లెక్క పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ పెద్ద కాళేశ్వరం కంటే ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును
మరి అక్కడ ఏదైతే దానికి శంకుస్థాపన చేసిండ్రో ఇవాళ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా 2008లో ప్రారంభిస్తే మరి ఇక్కడ 2026 వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి 2008 నుంచి 2014 వరకు 6 సంవత్సరాల్లో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే మరి దాన్ని పూర్తి చేస్తామన్నాడు. 3 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు చిన్న కాళేశ్వరం ఊసే లేదు. ఇలాంటి కాంగ్రెస్ దద్దమ్మలు ఇంకా మన ఏదైతే మేడిగడ్డతో ఏం పని, సుందిలతో ఏం పని, అన్నారంతో ఏం పని, మరి ఇక్కడ ఏదైతే ఎల్లంపల్లితోటే నీళ్ళు వస్తాయి అన్నారు. అసలు ఎల్లంపల్లి నుంచి ఆ వరద నీటిని ఎత్తిపోయడానికి మీరు సిస్టమ్ ఎవరు తయారు చేసారో ఒకసారి ఆలోచన చేయాలి. అసలు కాళేశ్వరం డిజైన్ చేసింది దేనికోసం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పైనుంచి వరదలే రాని రోజున కింద ప్రాణహిత నీటిని పైకెత్తుకోవడానికి ఇవాళ మేడిగడ్డ సుందిల అన్నారం అవసరమే లేకపోతే మరి తుమ్మిడేటి దగ్గర కడతామని మీరెందుకంటారు? ఇదే ఎల్లంపల్లి ద్వారా నిత్యం నీటిని ఎత్తిపోయచ్చు కదా. మరి 203 కిలోమీటర్ల టన్ను లెవెల్ వేరు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ కాళేశ్వరంలో భాగం కాదా? నంది పంప్ హౌస్ కాళేశ్వరంలో భాగం కాదా? గాయత్రి పంప్ హౌస్ కాళేశ్వరంలో భాగం కాదా? మరి రాంపూర్ దగ్గర ఉన్నటువంటి పంప్ హౌజులు కాళేశ్వరంలో భాగం కాదా? ఈ 18 రిజర్వాయర్లు, 18 మరి ఇక్కడ పంప్ హౌజులు, 18 సబ్ స్టేషన్లు ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? ఒక్క ఎల్లంపల్లికి మరి ఇక్కడ శంకుస్థాపన చేసి 10 ఏళ్ల పాటు పనులు చేయకుండా పడాలు పెట్టి ఇవాళ మేము ఎల్లంపల్లి కట్టినాం, దాంతో నీళ్ళు వస్తాయంటే గోదావరి మీద మొదటి బ్యారేజ్ ఎల్లంపల్లి కాబట్టి మరి మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిల్ అయినా వాటన్నిటినీ మరి ఇక్కడ ఎల్లంపల్లికి తరలించి అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మరి ఈ మూర్ఖులకు ఏదైతే ఇంకా వితండ వాదన చేస్తూ మరి కాళేశ్వరం మీద ఇంకా కూడా మరి అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు. మరొకవైపు ఆల్రెడీ ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు పరీక్షలన్నీ పూర్తి కాగానే దాటి వినియోగంలోకి తెస్తామని. ఎల్లంపల్లితోటే అన్ని జరిగే ఉంటే మరి కాళేశ్వరాన్ని రిపేర్ ఎందుకు? మేము కాళేశ్వరాన్ని రిపేర్ చేయం, ఎల్లంపల్లి ద్వారా మాత్రమే నీళ్ళు ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటిస్తలేదు ప్రభుత్వం? ఇప్పటికైనా బుద్ధున్నట్టుగా మాట్లాడాలి, బుద్ధి గడ్డిదిన్నట్టుగా మాట్లాడడం ఇప్పటికైనా ఆపేయాలి కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది మూర్ఖులు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎమ్మెల్యేగా ఎన్నికైన 1.5 లోపే అప్పుల కొండ కరిగించేశారట. 400 కోట్లకు పైగా రుణ బకాయిలు వారం వ్యవధిలోనే తీర్చేయడంపై చర్చ. 25 ఏళ్లుగా పైగా రాజకీయాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత, వివిధ సంస్థల్లో వాటాదారులుగా ఉన్న సదరు నేత, ఆయన కుటుంబం 6 ఏళ్ల వ్యవధిలో 11 కంపెనీల పేరిట 9 బ్యాంకుల నుంచి 470 కోట్ల రుణాలు తీసుకున్న వైనం అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్ గా ప్రకటించిన బ్యాంకులు 10 ఏళ్లకు పైగా కొనసాగిన నోటీసులు. ఎన్సీఎల్టీ కేసుల పర్వం 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత 1.5 లోపే మారిన సీన్. స్వల్ప వ్యవధిలోనే భారీ మొత్తంలో రుణాలు ఎలా తీర్చారనే అనుమానాలట. మరి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించిన నూతనంగా ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించి ఇక్కడ వార్తను ప్రచురించింది సాక్షి. ఆయన సంస్థ ఏవైతే ఉన్నాయో ఆయన వ్యాపారం చేస్తాడు, ఆయన భార్య వ్యాపారం చేస్తాడని చెప్పి అఫిడవిట్ లో పేర్కొన్నారు. మరి వాళ్ళ కంపెనీలు 11 కంపెనీలలో ఉన్నాడట ఆయన భాగస్వామిగా. మరి వాళ్ళ 11 కంపెనీలలో భాగస్వామిగా ఉన్న ఆయన కంపెనీలు దివాలా తీసినాయి. 470 కోట్ల అప్పు ఉన్నది, అప్పును కట్టమంటే కడతలేడట, డిఫాల్టర్ గా మారిండట. ఆయన అదృష్టం కొద్దీ 25 ఏళ్ళు పోరాడి మొన్నటి రోజున 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన జాతకమే మారిపోయిందట. 470 కోట్ల రూపాయలను మరి వారం వ్యవధిలో మొత్తం అప్పులు కట్టేసిందట. ఎట్లా సాధ్యమైంది ఇది అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. అంటే ఒక ఎమ్మెల్యే 470 కోట్ల రుణాలను ఇప్పటి వరకు చెల్లించలేక ఏళ్ల తరబడి 10 సంవత్సరాల పాటు నోటీసులు ఆ తర్వాత డిఫాల్టర్ గా బ్యాంకులు ప్రకటించినాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే 1.5 వ్యవధిలో మరి ఆయన దానికి సంబంధించిన అంతా డెవలప్ చేసుకుని వారం వ్యవధిలో డబ్బులన్నీ కట్టేసిందట 1.5 తర్వాత. ఇది ఎట్లా సాధ్యం? ఈ మిరాకిల్ ఎలా జరిగింది అనేది ఇలా సాక్షి సందేహం వ్యక్తం చేసింది. దీని మీద మరి పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా లేదా, లేదంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మహంకాళి కాపాడాలి, అంగరంగ వైభవంగా లష్కర్ బోనానట. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ కంపెనీలు గప్చుపట. 80% కాలేజీలకు కుదరని ఒప్పందం. ప్రయోగాత్మక విద్యపై వర్సిటీల్లో ఆందోళన, బోధనపై ఆసక్తి చూపని టెక్ ఉద్యోగులు అని చెప్పి ఇంజనీరింగ్ చేసే మరి ఆ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇవ్వడానికి కంపెనీలు గప్చుప్గా ఉన్నాయి, ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా
ఏవైతే కంపెనీలు ఏర్పాటు చేస్తారో అలా ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాల్సిన బాధ్యత, దాన్ని మరి ఇక్కడ జీవోలో చేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కరువులోను కడలిలోకి 185 టీఎంసీలు ఒడిసి పట్టుకునే అవకాశం లేక సముద్రంలో కలిసిన గోదావరి జలాలు, తగ్గుముఖం పట్టిన ప్రాణహిత ఇంద్రావతి, శాంతించిన గోదావరి, దేవాదులలో 8 మోటార్లతో పంపింగ్, ఎగువ పరివాహకంలో వర్షాలతో కొనసాగుతున్న కృష్ణమ్మ ఉరుకులు, ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని నుంచి 1,00,000 క్యూసెక్ల వరద, శ్రీశైలం ప్రాజెక్టు పోటెత్తిన వరద అట. మరి ఇక్కడ వర్షాలు లేకపోతే లేవు, వర్షాలు వచ్చిన తర్వాత వాటిని ఒడిసిపట్టుకున్న దానికి మన దగ్గర వీళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. ఇవాళ గోదావరి కనుక ఏదైతే మేడిగడ్డకు సంబంధించి ఆ కుంగిపోయిన పిల్లర్ ఏదైతే ఉన్నదో ఆ 7వ బ్లాక్ మొత్తానికి తీసేసినా కూడా 300 కోట్లతోటి అది మరమ్మత్తు అవుతుంది. దాని మరమ్మత్తు కనుక చేసి పెట్టి ఇవాళ అన్నారం సుందిలా గేట్లు వేసినట్టు అయి ఉంటే ఇవాళ ఏదైతే మరి ఆ వేసవి కాలం వచ్చే వరకు కూడా, వేసవి కాలంలో కూడా 24 అవర్స్ 365 డేస్ గోదావరి జలకలతోటి ఉన్నది బీఆర్ఎస్ హయాంలో. ఇవాళ ఏదైతే మేడిగడ్డ మీద బురద జల్లి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో అదే నిజమని నమ్మించడానికి 3 ఏళ్ల నుంచి ఇంకా రైతుల ఏదైతే సాగునీటితోటి తాగునీటితోటి మరి ఇక్కడ చెలగాట మాడుతా ఉన్నది. మరి ఇలా ఏదైతే 185 టీఎంసీలకు మరి గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి, వాటిని ఒడిసి పట్టుకొని వాటన్నిటిని కూడా నిల్వ చేసుకున్నదానికి ఉన్న సిస్టాన్ని అంతా కూడా నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆంధ్ర జ్యోతిలో చూసుకున్నట్టయితే ఆధార్తో అధికారికంగా ఆస్తుల ఆంపట్టట, కొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులు, ఆధార్ తమది, వివరాలు ఆస్తి యజమాని అని చెప్పి మరి ఇక్కడ ఆధార్కు సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ ఆధార్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ ఆధార్ నెంబర్కు సంబంధించి మన ఆధార్ నెంబర్కు ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్కు పేరు, తండ్రి పేరు అన్ని కూడా ఎవరినైతే ఆస్తిని కాజేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లను తీసుకొచ్చి ఈ ఆధార్కు మార్పులు చేసుకొని ఉన్న పేరును మార్చి ఆ పేర్లన్నీ కూడా మార్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి మరి ఈ ఆస్తి మాదే అని చెప్పి అలా పోతే వేలుముద్ర పెడితే డైరెక్ట్ గా యాక్సెస్ చూపిస్తా ఉన్నదట. అంటే ఒక ఆధార్ కార్డులో ఒక చిన్న అక్షరం మారాలంటేనే అనేక నిబంధనలు ఉంటాయి. ఇలా పేరు, తండ్రి పేరు, ఊరు అన్ని కూడా ఏ విధంగా మార్చగలుగుతా ఉన్నారు ఆధార్ మీద. మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన నమ్మకం పోయే విధంగా ఉన్నది వార్త చూసినట్టయితే. మెట్రోపై మెలికాట, ఏం మెలిక పెట్టిండ్రు ఇవాళ సర్కార్ అత్యుత్సాహంతో ఇవాళ వాళ్ళే పోయి బురద గుంటలో పడ్డట్టు అయింది. జంతర్ మంతర్ వద్ద అలజడి కుట్ర, బెంగాల్ సీఎంపై దాడికి సన్నాహాలు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అనుబంధ ముఠా నుంచి ఆదేశాలు, హనీ ట్రాప్ తో కీలక సమాచారం సేకరణ, మంత్రి కుమారుడి కిడ్నాప్ తో భారీగా వసూలు చేసే పన్నాగం, అనుమానిత ఉగ్రవాది హమీంతో పాటు అతని ప్రియురాల అరెస్ట్ అట. మరి ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి జన్జేడి మరి ఉద్యమం చేస్తా ఉంటే ఆ ఉద్యమంలో దూరి ఇవాళ దాన్ని మొత్తాన్ని రక్తపాతంగా మార్చడానికి ఇవాళ ఏదైతే ఉగ్రవాదులు కుట్రవంతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇలాంటి చర్యలే జరిగినట్టు ఉంటే ఇవాళ అధికార పార్టీ ఆ విద్యార్థులు జన్జెడ్ కూడా పూర్తిగా ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రమాదం ఉంటది. మరి ఇక్కడ పాకిస్తాన్ నుంచి పంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన పోలీసులను మరి అభినందించాల్సిన అవసరం ఉన్నది. మార్చిలో ఎమ్మెల్సీ సంగ్రామం, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, సెప్టెంబర్ చివరి వారంలో ఓటర్ నమోదు నోటిఫికేషన్, 2 స్థానాలను దక్కించుకునేలా హస్తంపాటి కసరత్తు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పై బీజేపీ గురి, ఈసారి పోటీకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అనాసక్తట, వరంగల్, నల్గొండ, ఖమ్మం బరిలోకి కొత్త వ్యక్తి అని చెప్పి 2 పట్టభద్రుల స్థానాలు మరి ఇక్కడ మార్చిలో ఖాళీ కాబోతా ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్ కు సంబంధించి మరి వాణిదేవి ఏదైతే పివి నరసింహారావు కుమార్తెన్నదో మరి ఆమె స్థానం ఖాళీ కాబోతా ఉన్నది. రెండోది నల్గొండ, వరంగల్, ఖమ్మంకు సంబంధించి తీన్మార్ మల్లన్న, ఈ 2 స్థానాలు కూడా ఖాళీ కాబోతా ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, ఇంకొకటేమో మరి కాంగ్రెస్ మద్దతుతోటి గెలుచుకున్న స్థానం కాబట్టి ఈ 2 స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ, ఈ అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతనంతా కూడా ఇవాళ జన్జెడ్లో ఉన్నటువంటి మరి ఆ జంజి అంతా కూడా మరి వీళ్ళ మీద తీవ్ర మరి ఆగ్రహంతో ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులు మరి వాళ్ళకి అవకాశం రాబోతా ఉన్నది. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ ఉద్యోగాలు అడిగితే లాఠీ చార్జ్ చేసి వాళ్ళను నానా తిప్పలు పెడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ క్రిమినల్ వేస్ట్ అని చెప్పి ఏదైతే మరి వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసిండ్రో వాళ్ళే రేపు ఓట్లు వేయబోతా ఉన్నారు. ఇవాళ క్రిమినల్ వేస్ట్ అన్నా కూడా నోరు మూసుకొని కాంగ్రెస్ కోటేస్తారా? ఆ క్రిమినల్ వేస్ట్ అని చెప్పిన మాటలను ఇవాళ ఓటు ద్వారా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారా చూడాలి. మొత్తంగా 2 అధికార పార్టీని చిత్తుగా డిపాజిట్ రాకుండా ఓడించగలిగితే మరి జెన్జీ ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తలకి ఈ 2 సంవత్సరాలన్నా మరి సెటరైట్ గా పనిచేసే అవకాశం ఉంటది.
గ్యాస్ బండకు ఈకేవైసీ గణమంట నమోదుకు 16తో ముగియనున్న గడువు బోగస్ కనెక్షన్ల ఏరువేత కోసం ఈకేవైసీ అని చెప్పి ఈకేవైసీ కనుక చేసుకోకపోతే గ్యాస్ కనెక్షన్ తొలగిస్తారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే యువతకు ప్రధాని మోడీ పిలుపట డ్రగ్స్ వ్యతిరేక మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా 100 రోజుల పాటు మరి ఇక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారట. ఇక ఇరాన్ పై దాడుల నిలిపివేత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన యుద్ధం ముగింపుపై మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్టు వెల్లడి అని చెప్పి మరి యుద్ధం తప్పనిసరి పరిస్థితుల్లో ముగించాల్సిన దుస్థితి అమెరికాకు వచ్చిందని చెప్పక తప్పదు. దర్యాప్తు ముగిసి దశాబ్దాలు శిక్షలేనడు అని చెప్పి ఏదైతే కొత్తగా మరి ఇక్కడ లీకేజ్ బిల్ ఏదైతే వచ్చిందో మరి గతంలో జరుగుతున్నటువంటి పరీక్షల నిర్వహణలో అక్రమాలపై ఇక్కడికక్కడ కేసులు నమోదైనాయి. అవి ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉన్నాయి. వాటిని ముందుగా పరిష్కరించాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం. అమెరికాలో ఐఓసీ ప్రతినిధుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పట్టాట. ఎన్ఆర్ఐలు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు అని చెప్పి మరి పెట్టుబడులకు గమ్యస్థానంగా చేస్తారా, పెట్టుబడిదారులు మన వైపు రావడానికి జంకే విధంగా చేస్తా ఉన్నారో చూడాలి. ఇక జియో టెక్నికల్ పరీక్షల తర్వాత 3 బ్యారేజీల పునరుద్ధరణపై నిర్ణయం. మరి అలా ఏదైతే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మరి మొత్తం ఈ సిస్టమ్ అంతా నడుస్తా ఉన్నది. మీ కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మాత్రమే అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 3 బ్యారేజీలు కలిపి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తంగా 89,000 కోట్ల రూపాయలు ఏవైతే మరి దాని మీద ఖర్చు చేసిందో అందులో ఈ 3 బ్యారేజీలకు పెట్టింది 10,000 కోట్లు. మిగతా 79,000 కోట్లు ఎల్లంపల్లి నుంచి మరి ఈ రిజర్వాయర్లకు వెళ్ళే పంప్ హౌజులు, బాహుబలి మోటార్లు, టన్నెలు, అదే విధంగా మరి ఇక్కడ గ్రావిటీ కెనాల్స్, మరి సబ్ స్టేషన్లు ఇవన్నీ కలిపితే 79,000 కోట్లు. మరి ఈ 3 బ్యారేజీలను బూచిగా చూపెట్టి మొత్తం కాళేశ్వరమే వృధా. ఇవాళ మేము కట్టిన ఎల్లంపల్లి వీళ్ళు ఏదైతే 3,000 కోట్లతో కట్టిరో ఎల్లంపల్లి ప్రాజెక్టు దీంతోటే నీళ్ళు వస్తాయి అని చెప్పి గప్పాలు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన వాటన్నిటిని కూడా మరి టచ్ చేయకుండా ఒక్క నీటి చుక్కను తరలించగలుగుతారా ఒకసారి ఆలోచన చేయాలి. కేవలం హైదరాబాద్ కు తాగునీటి కోసం 2 TMC వాటర్ను మాత్రమే తరలించగలుగుతారు తప్ప అదనంగా ఒక్క క్యూసెక్ను కూడా మరి తరలించలేరు. ఎందుకంటే అక్కడి నుంచి ఎల్లంపల్లినే కేంద్రంగా చేసుకొని, ఎందుకంటే మొట్టమొదట వచ్చేది అదే కాబట్టి మన తెలంగాణలోకి నీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఉన్న బ్యారేజీలలో ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచే మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఆ డిజైన్ అంతా చేసుకున్నాం. కాబట్టి ఇవాళ ప్రాణహిత అనేది జీవనది. ఆ ప్రాణహిత నీటిని గోదావరిలో మరి నీటి విలువలు కరెక్ట్గా లేకున్నా, నీరు సరిగ్గా రాకపోయినా, పైన వర్షాలు ఎగువన వర్షాలు కురవకపోయినా మరి ప్రాణహిత నటిని పైకి ఎక్కించుకోవడం కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుంటే ఇవాళ ఎల్లంపల్లి మేమే కట్టినాం కాబట్టి ఘనతంతా మాదే అని చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎల్లంపల్లి ద్వారానే తరలించగలిగితే మరి 3 బ్యారేజీల పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నది? ఇప్పటికే పునరుద్ధరణ పూర్తి కావాలి, ఎందుకు ఆగుతా ఉన్నది అని అంటే ఇవాళ మేము బ్యారేజ్ పనికిరాదు అని చెప్పినాం కాబట్టి మరి వెంటనే మన దాన్ని పనులకి తీసుకొని వస్తే మన అబద్ధం పూర్తిగా ప్రజలకు అవగతం అయిపోతుంది అని చెప్పి ఇవాళ దాన్ని ఇంకా తాత్సారం చేస్తూ ఇక ప్రజలు తిరగబడే రోజు వస్తున్నదని ఇవాళ ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో రిపేర్ చేస్తామంటుంది. ఇప్పటికే చెప్పినట అన్నారంకి ఎలాంటి ఇబ్బంది లేదు, సుందిలకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేడిగడ్డలో కూడా 7వ బ్లాక్ తప్ప మిగతా దానికి ఇబ్బంది లేదని. మరి ఆ 7వ బ్లాక్ ఆ రోజే చెప్పింది బీఆర్ఎస్. అదేవిధంగా సాగునీటి రంగ నిపుణులు చెప్పారు 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించిన బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే బ్లాకులు వైజ్గా ఉన్నది. ఒక బ్లాక్ 2వ బ్లాక్ సంబంధం లేదు. 7వ బ్లాక్ లో ఒక పిల్లర్ గుంగింది, మిగతా 2 పిల్లర్ల మీద వేటు పడ్డాయి కాబట్టి ఆ బ్లాక్ తొలగించండి. ఆ బ్లాక్ తొలగించినా కూడా 300 కోట్ల కంటే ఎక్కువ కాదు. మరోవైపు ఎలాంటి మన సొంత ఖర్చులతో చేస్తా అన్నది. వీటన్నిటిని విస్మరించి ఇవాళ కేవలం బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇలా గోదావరి నీటిని మరి అంతా కూడా కిందికి వదిలేస్తూ ఇలా రైతులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నది. ఇవాళ మరి వరదలే వచ్చి ఉండకపోతే రైతులకు ఎంత ఇబ్బంది అయ్యేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకొని తక్షణం మరి 3 బ్యారేజీలను అందుబాటులోకి తీసుకురావాలి. మరి అన్నారం సుందిలకు అయిందేమీ లేదు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో నిండు కుండలా ఉండేది గోదావరి. మరి 365 రోజులు నీటి నిల్వలు మరి నీరు నిలిచి ఉండేది. ఇలా భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉండేటి. ఇక కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని వాటిని తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.